Hi guys. Hi guys. సో ఆల్రెడీ మనం అరేస్ యొక్క బేసిక్ థియరీ అండ్ సమ్ బేసిక్ ప్రాబ్లమ్స్ లైక్ ఫైండింగ్ మ్యాక్సిమం మినిమమ్ అండ్ చెకింగ్ ఇఫ్ ద అరే ఇస్ సార్టెడ్ ఆర్ నాట్, ఇంకా అరేని రివర్స్ చేయడం ఎలా, ఈ ప్రాబ్లమ్స్ మనం లాస్ట్ వీడియోలో కవర్ చేసాం. సో ఇప్పుడు కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచి కొంచెం యాక్చువల్ మన కోడింగ్ ఇంటర్వ్యూస్లోనైనా లేకపోతే కోడింగ్ ఆన్లైన్ అసెస్మెంట్స్లోనైనా ఆ డిఫికల్టీ లెవెల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఈరోజు మనం కవర్ చేయబోయే రెండు ప్రాబ్లమ్స్, ఒకటి టూ సమ్. సో టూ సమ్ అందరికి తెలిసింది అనుకుంటాం. ఒక టార్గెట్ వేరియబుల్ ఇస్తే టార్గెట్కి సమ్ అయ్యేలాగా రెండు ఎలిమెంట్స్ని పిక్ చేయాలి అరేలో. ఓకే, అది ఒకటి ఆ ప్రాబ్లం. అండ్ ఇంకో ప్రాబ్లం టూ సమ్మే, దానికి కొంచెం ఒక వేరియేషన్. సో బేసికలీ ఒక టూ అప్రోచెస్ ఉంటాయి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఓకే, ఆ టూ అప్రోచెస్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం అండ్ కోడ్ కూడా చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. ఏంటి ఈ టూ సమ్ అనేది? ఓకే, మన లీడ్ కోడ్కి వచ్చేద్దాం. అండ్ ఇది ఓకే. సో టూ సమ్, ఇది ఈజీ లెవెల్ ప్రాబ్లం అని ఇచ్చిండు, బట్ కష్టం చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని కూడా, మరీ అంత ఈజీ ఏం కాదు. ఓకే, సో గివెన్ an array of integer nums and an integer target, return indices of the two numbers such that they add up to target. Okay, you may assume that the input array would have exactly one solution and you may not use same element twice. You can return the answer in any order. ఓకే, సో ఈ క్వశ్చన్లో వాడు ఏమంటుండంటే, మనకి ఒక అరే ఇచ్చిండు. ఓకే, సో అరే ఏంటి, నమ్స్ అని ఒక అరే ఇచ్చిండు అండ్ దీంట్లో నెంబర్స్ ఉన్నాయి. ఓకే, నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ టార్గెట్ అని ఒక నెంబర్ ఇచ్చిండు. సో మనం ఏం చేయాలంటే, ఏవైనా రెండు నెంబర్స్, ఓకే ఇది ఇంకా ఇది అనుకుందాం. ఓకే, ఈ రెండు నెంబర్స్ ఏఐ అండ్ ఏజే, సారీ ఏఐ కాదు, నమ్స్ ఐ అండ్ నమ్స్ జే, బికాస్ ఎందుకంటే అరే నేమ్ నమ్స్ కాబట్టి. ఓకే, సో నమ్స్ ఐ ఇంకా నమ్స్ జే ప్లస్ నమ్స్ జే ఈజ్ ఈక్వల్స్ టు టార్గెట్ కావాలి. ఓకే, ఇట్లాంటి నెంబర్స్ మన అరేలో ఉన్నాయి. వాడు చెప్పిండు ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అన్నాడు. దానికన్నా ఎక్కువ ఉండవు, దానికన్నా తక్కువ ఉండవు. ఓకే, ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్ ఆల్వేస్ ఉంటుంది. ఓకే, సో ఈ కండిషన్ మనకు సాటిస్ఫై అవుతుంది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మనం రిటర్న్ చేయాల్సింది ఏంటంటే ఈ ఐ ఇంకా జే వాల్యూస్. సో ఐ ఇంకా జే వాల్యూస్ అంటే ఏంటి, ఏ పొజిషన్లో ఉన్న ఈ నెంబర్స్ అనేటివి మనం రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇక్కడ 2, ఇక్కడ 3 ఉందనుకో. ఇప్పుడు ఇండిసెస్ 1 2 3 4 5. ఓకే, 5 అండ్ టార్గెట్ 5 ఉంది. సో అప్పుడు మనం రిటర్న్ చేయాల్సింది ఏంటి, 1 ఇంకా 4. 1 ఇంకా 4 దగ్గర మనకు కావాల్సిన 2 ఇంకా 3, 2 + 3 5 ఉంది కాబట్టి, సో మనం ఇంకొక అరే 1,4 అని ఇట్లా రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇది మన క్వశ్చన్. ఒక టెస్ట్ కేస్ చూద్దాం. సో టెస్ట్ కేసులో 2 7 11 15 టార్గెట్ 9. సో 0 ఎలిమెంటెడ్ 0 అండ్ ఎలిమెంటెడ్ 1 యాడ్ చేస్తే 9 వస్తుందని అంటుండు వాడు. సో 0లో ఏముంది 2 అండ్ 7. ఓకే, 2 + 7 9 వచ్చింది కాబట్టి వాడు 0 1 రిటర్న్ చేసిండు. అండ్ ఇక్కడ 1 ఇంకా 2లో ఏమున్నాయి, 2 ఇంకా 4 ఉంది. సో అవి రెండు యాడ్ చేస్తే 6 వస్తుంది కాబట్టి 1 2 రిటర్న్ చేసిండు. ఓకే, ఇది క్వశ్చన్ అండ్ ఎగ్జాంపుల్స్ కూడా సింపుల్గానే ఉన్నాయి. అండ్ కన్స్ట్రెంట్స్ చూద్దాం. కన్స్ట్రెంట్స్ వచ్చేసి అరే యొక్క లెంత్ 10⁴ వరకు వెళ్తుంది. ఓకే, సో 10⁴ లెంత్ అండ్
నమ్స్ ఆఫ్ ఐ అంటే మన ఎలిమెంట్స్ అనేటి మైనస్లో కూడా ఉండొచ్చు. -10⁹ నుంచి +10⁹ వరకు ఉండొచ్చు. ఓకే, అండ్ టార్గెట్ కూడా -10⁹ నుంచి +10⁹ వరకు ఉండొచ్చు. ఓకే, ఓన్లీ వన్ వ్యాలిడ్ ఆన్సర్స్ అని మళ్ళీ ఒకసారి చెప్పిండు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా అప్రోచ్ చేద్దాం, ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకు రావాల్సిన బేసిక్ ఐడియా ఏంటంటే, మనకు ఆల్రెడీ తెలుసు ఏవైనా 2 నెంబర్స్ యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. మన దగ్గర ఒక అరే ఉంది కాబట్టి ప్రతి 2 నెంబర్స్ ఎవ్రీ పేర్ని మనం సింపుల్గా చెక్ చేయొచ్చు. ఓకే, సో ఎవ్రీ పేర్ని చెక్ చేయాలంటే ఏంటి, ఎవ్రీ పేర్ని చెక్ చేయాలంటే మనం డైరెక్ట్ ఒక ఫోర్ లూప్. ఓకే, ఫోర్ లూప్ i = 0 నుంచి i <n అరే లెంత్. ఓకే, nums డాట్ లెంత్ n అనుకో. ఓకే, nums డాట్ లెంత్ n అయితే 0 నుంచి అంటే ప్రతి ఒక్క i అరేలో ప్రతి ఒక్క నెంబర్, ప్రతి ఒక్క ఇండెక్స్, మళ్ళీ దాని లోపల ప్రతి ఒక్క ఇండెక్స్కి ఇంకొక ఇండెక్స్ j = 0 నుంచి తీసుకోవచ్చు, i+1 నుంచి కూడా తీసుకోవచ్చు. ఓకే, ప్రతి ఒక్క i ఇండెక్స్కి ప్రతి ఒక్క j ఇండెక్స్ చూస్తున్నాం. సో బేసికల్లీ ఎవ్రీ ఫస్ట్ ఇండెక్స్కి సెకండ్ ఇండెక్స్ ఎక్కడ ఉండాలో ప్రతి ఒక్క పాసిబిలిటీని మనం చెక్ చేసి, ఒకవేళ nums of i ప్లస్ if nums of i ప్లస్ nums of j ఈక్వల్స్ టు మన టార్గెట్ అయితే అప్పుడు ఏం చేస్తాం, మనం ఏమన్నా 2 వేరియబుల్స్ స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచే మనం రిటర్న్ కూడా చేసేయచ్చు. ఇక్కడ మనం ఒక టెంపరరీ అరే క్రియేట్ చేసుకొని, ఓకే ఇక్కడ మనం ఒక టెంపరరీ అరే క్రియేట్ చేసుకుందాం i, j అని, దీన్ని రిటర్న్ చేసేద్దాం. ఓకే, ఇది లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ సింటాక్స్ డిపెండ్ అవుతుంది కాబట్టి నేను అక్కడ సింటాక్స్ రాయట్లేదు, జస్ట్ రిటర్న్ అని రాస్తున్నాను. ఓకే, సో ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనం ఇక్కడనే రిటర్న్ చేసేయచ్చు, మళ్ళీ అన్ని పాసిబిలిటీస్ చెక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇట్లా చేయడమే బెటర్. ఓకే, బట్ మనం ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, వాడు 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నాడు. సో 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నప్పుడు మనం ఇక్కడ రాసిన ఫోర్ లూప్లో i = j అయ్యే ఛాన్స్ ఉంది. సో లెట్సే ఈ ఫస్ట్ ఇటరేషనే చూడండి, ఫస్ట్ ఏమొస్తుంది, i = 0 వస్తుంది. i = 0 వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ j = 0 వస్తుంది. ఓకే, సో i 0 ఇంకా j 0 అంటే రెండు ఒకటే పొజిషన్కి పాయింట్ చేస్తుంది. అప్పుడు 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ కావాలి కదా. కాబట్టి మనం పెట్టాల్సిన ఎక్స్ట్రా కండిషన్ ఏంటంటే i అనేది j నాట్ ఈక్వల్ ఉండాలి. ఓకే, అండ్ i నాట్ ఈక్వల్స్ టు j అయితే అప్పుడు మనం i, jని రిటర్న్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇంకో ఫోర్ లూప్. ఓకే, మొత్తం క్లోజ్ చేసాను. ఓకే, ఇట్లా కండిషన్ పెట్టుకొని రిటర్న్ చేయొచ్చు. బట్ ఇంకొక క్లెవర్ వే ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఏంటంటే, ఇక్కడ jని 0 నుంచి స్టార్ట్ చేయకుండా jని i+1 నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇది కూడా చేయొచ్చు, ఇట్లా చేసినా వర్కౌట్ అవుతుంది. సో ఇది ఏంటి, ఒక నెస్టెడ్ ఫోర్ లూప్ అప్రోచ్ ఇది. సో బేసికల్లీ బ్రూట్ ఫోర్స్. ఓకే, అన్ని పాసిబిలిటీస్ మనం చెక్ చేసి ఏదో పాసిబిలిటీ వర్కౌట్ అయితే ఆ పాసిబిలిటీ మనం రిటర్న్ చేస్తాం. ఓకే, బట్ ఈ అప్రోచ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత, ఈ అప్రోచ్ యొక్క టైం కాంప్లెక్సిటీ n². ఓకే, బట్ n² అనేది ఆప్టిమల్ కాదు. ఓకే, సో ఇప్పుడు సేమ్ క్వశ్చన్ నీకు ఇంటర్వ్యూలో అడిగితే వాడు దీన్ని n log nకో లేకపోతే nకో ఆప్టిమైజ్ చేయమంటాడు. ఓకే, సో దీన్ని మనం ఏం చేస్తామంటే
ఎన్ లాగ్ ఎన్కి ఇప్పుడు ఆప్టిమైజ్ చేద్దాం. ఓకే, ఎన్ లాగ్ ఎన్ అండ్ ఎన్కి కూడా ఆప్టిమైజ్ చేద్దాం. సో ఇది డిపెండింగ్ ఆన్ ద డేటా స్ట్రక్చర్, మనం ఆ అప్రోచ్లో వాడే డేటా స్ట్రక్చర్ని బట్టి అది ఎన్ లాగ్ ఎన్నా లేకపోతే ఎన్నా అనేది అది వేరీ అవుతుంది. ఓకే, సో ఇది ఒక అప్రోచ్. అండ్ ఈ అప్రోచ్ ఇక్కడ నమ్స్ యొక్క లెంత్ 10⁴ ఉంది కాబట్టి మనం ఎన్ స్క్వేర్ రాసిన 10⁴ ఇంటూ 10⁴. ఓకే, ఇది ఈక్వల్స్ టు 10⁸ అవుతుంది కాబట్టి ఈ అప్రోచ్ వర్కౌట్ అవుద్ది, మనకి సొల్యూషన్ యాక్సెప్ట్ అవుతుంది. ఓకే, బట్ ఎన్ స్క్వేర్ కన్నా బెటర్ సొల్యూషన్ ఈ ప్రాబ్లంకి ఉంది. ఓకే, ఆ సొల్యూషన్ ఏదో చూద్దాం. కానీ దానికన్నా ముందు ఈ కోడ్ రాసేద్దాం. బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ ఒకసారి కోడ్ చేసి దీన్ని యాక్సెప్ట్ చేయించి నెక్స్ట్ అప్రోచ్కి వెళ్దాం. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఎన్లో మన నమ్స్ డాట్ సైజ్ని స్టోర్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మనం చేయాల్సింది 2 ఫోర్ లూప్స్ కాబట్టి అండ్ j ఈజ్ ఈక్వల్స్ టు i+1 నుంచి స్టార్ట్ చేద్దాం, మనకి ఎక్స్ట్రా కండిషన్ పెట్టడం తగ్గుద్ది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఒకవేళ నమ్స్ ఆఫ్ i పొజిషన్లో ఉన్న నెంబర్, నమ్స్ ఆఫ్ j పొజిషన్లో ఉన్న నెంబర్ సమ్ చేస్తే టార్గెట్కి ఈక్వల్ అయితే అప్పుడు మనం ఒక టెంపరరీ వెక్టర్ క్రియేట్ చేద్దాం. దాంట్లో ఏముంటుంది, i+1, ఎందుకంటే 1 బేస్డ్ ఇండెక్సింగ్లో రిటర్న్ చేయాలి మనం. సో ఒకవేళ 0లో ఉంటే అది 1 అవుద్ది కదా యాక్చువల్లీ. సో +1 చేయాలి, చేసి దాన్ని రిటర్న్ చేయాలి. ఓకే, మనం డైరెక్ట్ ఇది రన్ చేయొద్దు ఎందుకంటే కంపైలర్ ఇష్యూ వస్తుంది. కంపైలర్కి మన రిటర్న్ టైప్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి వెక్టార్ లేదా ఇక్కడ మనం బ్రేక్ చేద్దాం. ఓకే, ఇక్కడ బ్రేక్ చేసి రిటర్న్ టెంప్ చేద్దాం అండ్ టెంప్ని బయట డిక్లేర్ చేద్దాం. ఓకే, వెక్టార్ అండ్ టెంప్. ఓకే, కోడ్ని రన్ చేద్దాం. రన్ బటన్ ఏది, ఓకే పైన స్క్రీన్ జూమ్ చేసేసరికి ఏ బటన్ ఎక్కడుందో మర్చిపోయాను. రాంగ్ ఆన్సర్ వచ్చింది, ఎక్స్పెక్టెడ్ 0. ఓకే, 0 బేస్డ్ ఇండెక్సింగ్లోనే రిటర్న్ చేయాలి, 1 బేస్డ్ కాదు. ఓకే, అన్నీ ఫస్ట్ టెస్ట్ కేస్ కరెక్టే వచ్చినాయి, వీళ్ళు సబ్మిట్ ఇట్. ఓకే, సొల్యూషన్ యాక్సెప్ట్ అయిపోయింది. అండ్ మీరు చూడొచ్చు ఇట్ బీట్స్ ఓన్లీ 30% అంటే మనకన్నా ఆల్రెడీ చాలామంది వేరే సొల్యూషన్ చేసిండ్రు, బెటర్ సొల్యూషన్. ఓకే, సో ఆ సొల్యూషన్ ఏంటో చూద్దాం. సో ఇంతసేపు మనం డిస్కస్ చేసింది ఎన్ స్క్వేర్ సొల్యూషన్. ఇప్పుడు వీల్ మూవ్ టు అ బెటర్ అప్రోచ్, ఇంకొంచెం ఆప్టిమల్ అప్రోచ్. ఓకే, మనం ఇచ్చిన క్వశ్చన్ని కొంచెం మ్యాథమెటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. ఓకే, వాడు ఏం చెప్పిండు, ఏవైనా 2 నెంబర్స్ యాడ్ చేస్తే
మనకి మన టార్గెట్ వస్తుందా రాదా అని చెప్పండి. సో బేసికలీ ఆ రెండు నెంబర్స్ని మనం ఎక్స్ ఇంకా వై అనుకుందాం. ఓకే, ఎక్స్ ఇంకా వై అనుకుందాం. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు టీ మైనస్ ఎక్స్ కదా, దీన్ని బేసికలీ ఎక్స్ని ఇటు పంపించిన రైట్ హ్యాండ్ సైడ్కి. ఓకే, మనకి టీ ఆల్రెడీ తెలుసు. ఓకే, టీ ఆల్రెడీ తెలుసు, మనం జస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది మన వై ఇంకా ఎక్స్ ఏంటి అని, అవి ఏ పొజిషన్స్లో ఉన్నాయని. ఓకే, అండ్ మనం అచీవ్ చేద్దాం అనుకున్నది ఎన్ స్క్వేర్ నుంచి ఎన్ లాగ్ ఎన్ వరకే లేదా ఎన్ వరకే. ఓకే, ఎన్ లాగ్ ఎన్ ఆర్ ఎన్. సో ఎన్ లాగ్ ఎన్ ఇంకా ఎన్ అంటే మనం ఎట్లయినా ఒక ట్రావర్సల్ అయితే చేయాలి. ఫస్ట్ మన అరేలో ఉన్న ఎలిమెంట్స్ అయితే మనకు తెలియాలి, దాంట్లో ఉన్న రెండు నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే. ఓకే, సో సింగిల్ ఫర్ లూప్ అయితే మనం వాడాల్సిందే, దానికి వేరే ఆప్షన్ లేదు. ఓకే, అది చేయాల్సిందే. మరి సింగిల్ ఫర్ లూప్ వాడి మనం ఎన్ లాగ్ ఎన్ ఆర్ ఎన్ చేయాలి. సో దానికన్నా ఎక్స్ట్రా ఫర్ లూప్ కూడా మనం వాడలేం. సో బేసికలీ సింగిల్ ఫర్ లూపే మనం చేయాల్సింది. సో సింగిల్ ఫర్ లూప్లో ఈ లాజిక్ని మనం అడ్వాంటేజ్ తీసుకొని ఏమన్నా చేయగలమా అన్నది ఆలోచించాలి. సో లెట్స్ సే మన టార్గెట్ ఆల్రెడీ మనకు తెలుసు, ఇది కాన్స్టెంట్. మనం ఫోర్ లూప్లో ఇట్లా ట్రావర్స్ చేస్తూ ఉంటాం. సో ఫోర్ లూప్లో ట్రావర్స్ చేస్తూ ఉంటే మనం ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక నెంబర్ దగ్గర ఆల్రెడీ ఉంటాం. ఓకే, సో మనకి ఇంకొక నెంబర్ తెలుస్తుంది, ఆ నెంబరు వై ఆర్ ఎక్స్ ఏదన్నా కావచ్చు. ఓకే, సో ఈ ఈక్వేషన్లో ఒక నెంబర్ మనకు ఆల్రెడీ తెలుస్తుంది. ఓకే, సో ఎక్స్ తెలిసింది అనుకుందాం. మనం ఇంకో నెంబర్ ఉందో లేదో మనం చెక్ చేయాలి. ఓకే, సో ఇంకో నెంబర్ ఉందో లేదో ఎట్లా చెక్ చేయాలి? మనం ఇంకో ఫోర్ లూప్ వాడొద్దు. ఇంకో ఫోర్ లూప్ వాడొద్దు అంటే బేసికల్లీ మనం ప్రీవియస్లో ఎక్కడనో ఎన్కౌంటర్ చేసిన నెంబర్ మనం ఏదో ఒక డేటా స్ట్రక్చర్లో స్టోర్ చేసుకోవాలి. ఓకే, ఏదో ఒక డేటా స్ట్రక్చర్లో స్టోర్ చేసుకుంటే దాన్ని ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా, కాన్స్టెంట్ టైం లేదా లాగ్ ఎన్ టైం. ఓకే, ఇంత ఫాస్ట్గా మనం దాన్ని రిట్రీవ్ చేసుకోగలిగినాం అనుకో, మనం ఒక ఫోర్ లూప్లో ప్రతి దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ ఆ నెంబర్ ఉందా, ఇంకో నెంబర్ మన దగ్గర ఉందా అని చెక్ చేసుకుంటే ఎన్ ఇంటూ కాన్స్టాంట్ టైం. ఓకే, ఈచ్ దగ్గర ప్రతి పాయింట్కి వెళ్ళి మన చెక్కింగ్ టైం లాగ్ ఎన్ లేదా ఓ ఆఫ్ 1 ఈ రెండిట్లో పాసిబుల్ అవుతుంది కాబట్టి మన చెక్కింగ్ టైం. ఓకే, ఇది మన టైం కాంప్లెక్సిటీ అవుతుంది. ఓకే, ఎన్ ఇంటూ లాగ్ ఎన్ ఆర్ ఎన్ ఇంటూ 1. సో బేసికలీ ఎన్ లాగ్ ఎన్ ఆర్ ఎన్. దీంట్లో మనం ఈ అప్రోచ్ తోటి ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎన్ లాగ్ ఎన్ ఆర్ ఎన్ వరకు తీసుకొని రావచ్చు. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకుందాం? ఓకే, మన టార్గెట్ 5 తీసుకుందాం. ఓకే, ఇది 3 అండ్ ఇక్కడ 2, 6, 10, 1, -9 అనుకుందాం. ఓకే, ఇది మన టార్గెట్ 5. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 1 దగ్గరకు వస్తాం. ఓకే, 1 దగ్గరకు వచ్చిన తర్వాత మన డేటా స్ట్రక్చర్ కూడా ఒకటి ప్యారలల్గా మెయింటైన్ చేద్దాం. ఓకే, 1 దగ్గరకు వచ్చిన తర్వాత ఇది 1. మన ఈక్వేషన్ ఏంటి? y ఈజ్ ఈక్వల్స్ టు టీ మైనస్ ఎక్స్. మన టార్గెట్ ఆల్రెడీ తెలుసు, y ఈజ్ ఈక్వల్స్ టు 5 - x. మనకు ఆల్రెడీ ఒక నెంబర్ దగ్గరకు వచ్చినాం మనం, కాబట్టి ఆ నెంబర్ని మనం ఎక్స్ ప్లేస్లో పెడదాం. ఓకే, 5 - 1. మన ఇంకో నెంబర్ ఏమవుతుంది అప్పుడు? y ఈజ్ ఈక్వల్స్ టు 4 అవుతుంది, 5 - 1. సో మనం బేసికలీ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే మన దగ్గర 1 ఉంది, ఇంకో నెంబర్ 4 ఉందా లేదా మన డేటా స్ట్రక్చర్లో స్టోర్ చేసుకుంటే చెక్ చేస్తే అది సరిపోద్ది మనకి. మనం ఆల్రెడీ ఒక నెంబర్ దగ్గర ఉన్నాం, మనకు టార్గెట్ ఆల్రెడీ తెలుసు. సో ఆ టార్గెట్ ఈ నెంబర్, మనం ఉన్న నెంబర్ ఇంకా ఏదో నెంబర్ని యాడ్ చేస్తే టార్గెట్ వస్తుందంటే టార్గెట్ నుంచి మనం ఉన్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకా మిగిలిపోయిన నెంబర్
వస్తుంది. సో ఆ మిగిలిపోయిన నెంబర్ ఆల్రెడీ మన డేటా స్ట్రక్చర్లో మనం స్టోర్ చేసుకొని ఉంటే ప్రీవియస్గా ఎప్పుడన్నా, అట్లాంటప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఆ 2 నెంబర్స్ మన దగ్గర ఆ అరేలో ఉన్నాయని. సో ఇప్పుడు 1 దగ్గరకు వచ్చినాం కాబట్టి టార్గెట్ ఏంటి 5. కాబట్టి 5 - 1 మన డేటా స్ట్రక్చర్లో ఉందా? లేదు. కాబట్టి 1 ఇంకా 4 మన అరేలో లేదు కాబట్టి అది కాదు. విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ నెంబర్ 5 దగ్గరకు వద్దాం. బట్ 5 దగ్గరకు వచ్చే ముందు మనం 1ని 6 దగ్గరకు వచ్చే ముందు మనం 1ని మన డేటా స్ట్రక్చర్లో స్టోర్ చేసుకుందాం. ఓకే, మన డేటా స్ట్రక్చర్లో పెట్టుకుందాం. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఎప్పుడన్నా దీని పార్ట్నర్ దొరికితే, అంటే ఫ్యూచర్లో మనకు 4 వచ్చిందనుకో, మన టార్గెట్ -4 ఎంత 1, అప్పుడు మనకి 1 ఉందని తెలవాలి కదా. ఓకే, సో ఫ్యూచర్ పాసిబిలిటీని మనం కన్సిడర్ చేసుకొని ఈ ఎలిమెంట్ని స్టోర్ చేయాల్సిందే. ఓకే, సో 1ని స్టోర్ చేద్దాం. నెక్స్ట్ 6 దగ్గరకు వద్దాం. సో ఇప్పుడు మనకు టార్గెట్ ఎంత 5. 5 - 6 -1 ఉందా మన డేటా స్ట్రక్చర్లో? లేదు. కాబట్టి నెక్స్ట్ నెంబర్కి వెళ్దాం. కానీ నెక్స్ట్ నెంబర్కి వెళ్ళే ముందు 6 మనం స్టోర్ చేసుకోవాలి. 6 కూడా పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ 2. మన టార్గెట్ ఏంటి 5. 5 - 2 3 ఉందా? 3 లేదు. కాబట్టి జస్ట్ 2ని స్టోర్ చేసి మళ్ళీ నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ 5 - 10 ఎంత? -5 ఉందా? లేదు. 10ని స్టోర్ చేసి మళ్ళీ ముందుకు వెళ్దాం. నెక్స్ట్ 3. 5 - 3 2 ఉందా? 2 ఉంది. ఓకే, 2 ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 2 ఇంకా 3 వచ్చిందని మనం కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. ఓకే, కానీ మన క్వశ్చన్లో అడిగింది ఏంటి? మన క్వశ్చన్లో అడిగింది 2 యొక్క ఇండెక్స్ అండ్ 3 యొక్క ఇండెక్స్ మనల్ని జస్ట్ నెంబర్ అడగలేదు. కాబట్టి మనం డేటా స్ట్రక్చర్లో స్టోర్ చేసుకునేటప్పుడే 2ని ఇట్లా స్టోర్ చేసుకుందాం ఒక పేర్ రూపంలో. 2 ఇంకా 2 యొక్క ఇండెక్స్. 2 యొక్క ఇండెక్స్ ఏంటి? 0 1 2. 2 యొక్క ఇండెక్స్ కూడా 2 కాబట్టి ఇట్లా స్టోర్ చేసుకొని మనం 2 ఫైండ్ చేద్దాం. 2 ఫైండ్ చేసి 2 యొక్క ఇండెక్స్ మనకు ఆల్రెడీ డేటా స్ట్రక్చర్లో ఉంది కాబట్టి ఆ 2 యొక్క ఇండెక్స్ ప్లస్ మనం ఆల్రెడీ 3 దగ్గర ఉన్నాం, మనకి దీని ఇండెక్స్ కూడా దొరుకుతుంది. కాబట్టి ఈ ఇండెక్స్ ఎంత? 3 4. 2 ఇంకా 4ని మనం ఇట్లా రిటర్న్ చేసేయచ్చు. సో ఈ అప్రోచ్ ద్వారా మనకి ఏం జరుగుతుంది? జస్ట్ ఒకసారి ఇట్లా ట్రావర్స్ చేసినాం. ఒకవేళ మనం ఆల్రెడీ ఒక నెంబర్ని చూస్తే ఆ నెంబర్ని మనం ఒక డేటా స్ట్రక్చర్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఎట్లా? ఆ నెంబర్ ఇంకా దాని ఇండెక్స్ స్టోర్ చేసుకొని అట్లా ముందుకు ప్రొసీడ్ అవుతున్నాం. సో ఫ్యూచర్లో మనకు ఒక నెంబర్ దొరికితే ఆ నెంబర్ని మన టార్గెట్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే, టార్గెట్ నుంచి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి ఆ నెంబర్ ఏదైతే మన రిక్వైర్డ్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఆల్రెడీ మన డేటా స్ట్రక్చర్లో ఉంటే, అంటే మనం ఆ నెంబర్ని ఆల్రెడీ ప్రీవియస్ ట్రావర్సల్లో ఎక్కడో చూసినాం, ఎన్కౌంటర్ చేసినాం. కాబట్టి మనం ఆ ప్రీవియస్ నెంబర్ ఇంకా దాని ఇండెక్స్ ఉంది కాబట్టి ఆ ఇండెక్స్ ఇంకా మనం ప్రజెంట్ ఉన్న ఇండెక్స్ని ఒక వెక్టార్లో స్టోర్ చేసుకొని రిటర్న్ చేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు ఈ అప్రోచ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఏంటి? ఈ అప్రోచ్ యొక్క టైం కాంప్లెక్సిటీ మనం అరే ట్రావర్స్ చేస్తున్నాం. సో అరే ట్రావర్స్ చేసినప్పుడు ఎంత? n. బట్ ఈచ్ పొజిషన్లో అరే ఇట్లుంది. సో ఈచ్ పొజిషన్లో మనం ఏం చేస్తున్నాం? ఒక డేటా స్ట్రక్చర్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం అండ్ చెక్ కూడా చేస్తున్నాం. ఓకే, సో ఈచ్ పాయింట్ దగ్గర ఇన్సర్ట్ చేసి చెక్ చేస్తున్నాం. సో ఇన్సర్షన్ ఇంకా చెక్కింగ్ టైం కూడా దీనికి ఎన్కి మల్టిప్లై అవుతుంది కదా. సో ఇన్సర్షన్ ఇంకా చెక్కింగ్ టైం అనేది మనం లాగిన్లో చేసుకోవచ్చు. ఇక్కడ మనం మ్యాప్ వాడినాం అనుకోండి, మ్యాప్ ఆఫ్ int, int ఇది వాడితే లాగిన్లో మనం ఇన్సర్షన్ ఇంకా చెక్కింగ్ మన నెంబర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం అన్ఆర్డర్డ్ మ్యాప్ వాడినాం అనుకోండి, అన్ఆర్డర్డ్ మ్యాప్ వాడితే కాన్స్టెంట్ టైంలోనే అయిపోతుంది. సో మనం ప్రాబ్లమ్ని O(n)లోనే సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఒకవేళ పైథాన్లో చేస్తే మీరేం వాడచ్చు? డిక్షనరీ వాడచ్చు. డిక్షనరీలో మనం కీ ఇంకా వాల్యూ
ఫామ్లో స్టోర్ చేసుకుంటాం కదా, అది ఇంకా మ్యాప్ ఒకటే. ఓకే, సో డిక్షనరీ కూడా O(1) చెక్ టైం ఇంకా ఇన్సర్షన్, చెకింగ్ టైం ఇంకా ఇన్సర్షన్ టైం మనకి ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అది వాడుకోవచ్చు మీరు. సో ఇట్లా మనం O(n)లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో సూడో కోడ్ రాద్దాం. సో మన డేటా స్ట్రక్చర్ D అనుకుందాం. ఓకే, మన డేటా స్ట్రక్చర్, ఓకే, మన డేటా స్ట్రక్చర్ D అనుకుందాం. D అనేది ఒక మ్యాప్. ఓకే, ఇది ఒక మ్యాప్ ఆర్ డిక్ట్. సో మనం ఏం చేస్తున్నాం, ఒక ఫోర్ లూప్ రాస్తున్నాం i = n వరకు. ఇఫ్ ఓకే, ఇఫ్ మన టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ i, మనమున్న ప్రజెంట్ ఉన్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఈ నెంబర్ మొత్తం, ఓకే, ఈ నెంబర్ మొత్తం ఇన్ D. ఒకవేళ అది Dలో ఉంటే మనం ఏం చేస్తున్నాం, D ఆఫ్ ఆ నెంబర్ ఏంటి, టార్గెట్ మైనస్ నమ్సే. ఓకే, టార్గెట్ మైనస్ నమ్స్, ఈ ఇండెక్స్, ఇంకా ఇది మనకి ఇండెక్స్ ఇస్తుంది కాబట్టి ఇంకా మన యాక్చువల్ i, మనం ఉన్న ఇండెక్స్, ఇది మొత్తం ఒక వెక్టార్, ఇది మొత్తం ఒక అరే, దీన్ని రిటర్న్ చేస్తున్నాం. ఓకే, ఇఫ్ క్లోజ్ చేసి ఫర్ లూప్ కూడా క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఇది మన సూడో కోడ్. సో దీన్ని కోడ్ చేద్దాం. ఓకే, సో మనం ఏం చేయబోతున్నాం, ఒక మ్యాప్ తీసుకుందాం. ఓకే, ఒక మ్యాప్, అది ఆ నెంబర్ ఇంకా నెంబర్ యొక్క ఇండెక్స్ రెండు స్టోర్ చేస్తుంది. ఓకే, దాని పేరు MP అని పేరు పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ n = nums.size. if target minus nums of i, ఓకే, ఈ నెంబర్. సో C++లో సింటాక్స్ ఇట్లా ఉంటుంది, mp.find is not equals to mp.end. ఓకే, అయితే అప్పుడు mp ఆఫ్ టార్గెట్ మైనస్ nums ఆఫ్ i, ఇది మొత్తం ఒక వాల్యూ, ఇది మొత్తం ఒక వెక్టార్లో మనం ఒక యారేలో స్టోర్ చేయాలి కాబట్టి ఇది ఇంకా i స్టోర్ చేసి ఇక్కడనే బ్రేక్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం మన టెంప్ యారేని రిటర్న్ చేద్దాం, అండ్ యారే డిక్లేర్ చేయాలి కాబట్టి ఇక్కడ టెంప్ యారే, ఒక ఎంటీ యారే డిక్లేర్ చేద్దాం. ఓకే, ఇది మన కోడ్. రన్ చేద్దాం ఒకసారి. అండ్ ఇంకోటి మనం ఇన్సర్ట్ చేయాలి కదా, ఈచ్ చెక్కింగ్ అయిపోయిన తర్వాత మనం ఇన్సర్ట్ కూడా చేయాలి. సో ఎంపీ ఆఫ్ టార్గెట్ కాదు, నమ్స్ ఆఫ్ i ఇది ఈక్వల్స్ టు మనం ఆ ఇండెక్స్ తోటి ఇన్సర్ట్ చేయాలి. సో ఇట్లా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇది రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ అన్ని ఇవి ఫస్ట్ టెస్ట్కి సాటిస్ఫై అయినాయి. సబ్మిట్ చేద్దాం. సో ఇంతమంది సూడో కోడ్లో కూడా రాయలేదు నేను ఈ ఇన్సర్షన్ స్టెప్, అందుకోసం మిస్ చేసినాం. ఓకే, సో ఇన్సర్ట్ కూడా చేయాలి. సో ఇప్పుడు ఈ మ్యాప్ ఏదైతే ఇప్పుడు నేను C++లో ఇంప్లిమెంట్ చేసినో ఇది మనకి లాగిన్, ఇన్సర్షన్ ఇంకా చెకింగ్ టైం ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ కోడ్ యొక్క కాంప్లెక్సిటీ n-log(n). దీన్ని మనం అన్ఆర్డర్డ్ మ్యాప్ కూడా చేయొచ్చు. అన్ఆర్డర్డ్ మ్యాప్ O(1) కాంప్లెక్సిటీ ప్రొవైడ్ చేస్తుంది, ఇన్సర్షన్ ఇంకా
అండర్ స్కోర్ ఉండాలా దీనికి? ఓకే, సో ఇది ఆఫ్ 1లో ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇది కూడా వర్క్ అయింది. అండ్ మీరు నోటీస్ చేయొచ్చు ఓ ఆఫ్ 1 కాంప్లెక్సిటీ ప్రొవైడ్ చేసేది బీట్స్ 100% ఇచ్చింది. సో మనం రాసింది లైక్ ప్యూర్ ఓ ఆఫ్ ఎన్ సొల్యూషన్. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లం. సో మనం చూసినాం ఎన్ స్క్వేర్ నుంచి మనం ఎన్ లాగ్ ఎన్ చేసినాం. అండ్ ఎన్ లాగ్ ఎన్ నుంచి మనం జస్ట్ ఒక డేటా స్ట్రక్చర్ చేంజ్ చేస్తే అది ఎన్ వరకు కూడా వచ్చింది. సో ఇది ఈ ప్రాబ్లమ్ ఎన్ స్క్వేర్ ఎన్ లాగ్ ఎన్ అండ్ ఎన్లో సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 2 సమ్ 2. ఓకే, సో 2 సమ్ 2లో అండ్ ఇంకోటి మనం డిస్కస్ చేయాల్సింది ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రాబ్లం యొక్క టైం కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ ఎన్ చేసినాం మనం. ఓకే, టైం కాంప్లెక్సిటీ ఎన్ అండ్ బట్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఎన్. ఎందుకంటే మనం ఒక డేటా స్ట్రక్చర్ ఒక మ్యాప్ వాడుతున్నాం కదా, కీ వాల్యూ ఆ ఎలిమెంట్ ఇంకా దాని ఇండెక్స్ స్టోర్ చేసుకోవడానికి. ఓకే, సో ఇది ఓ ఆఫ్ ఎన్ స్పేస్ మనం ఆల్రెడీ తీసుకుంటున్నాం కాబట్టి మరి దీని యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఓ ఆఫ్ ఎన్ అవుతుంది. బట్ మన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో ఎన్ స్క్వేర్ అప్రోచ్లో మనం ఏం డేటా స్ట్రక్చర్ వాడట్లేదు. సో అక్కడ టైం కాంప్లెక్సిటీ ఎన్ స్క్వేరే బట్ స్పేస్ కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ 1. ఓకే, సో అక్కడ మనం స్పేస్ ఏం వాడట్లేదు. సో ఇది ఈ ప్రాబ్లమ్ని యొక్క టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. నెక్స్ట్ ప్రాబ్లంలో 2 సమ్ 2 ప్రాబ్లంలో ఒక ఎక్స్ట్రా కండిషన్ మనకు యాడ్ అవుతుంది. ఓకే, సో ఎక్స్ట్రా కండిషన్ తోటి ఈ ప్రాబ్లమ్ని కొంచెం డిఫరెంట్గా సాల్వ్ చేయొచ్చు. సో ఆ ఎక్స్ట్రా కండిషన్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. ఓకే, 2 సమ్ 2 ఎక్కడుంది? ఓకే, ఇది 2 సమ్ 2 కొంచెం వేరియేషన్ ప్రాబ్లమ్కి. ఓకే, సో 2 సమ్ 2లో ఏం చెప్తుందంటే గివెన్ ఏ 1 ఇండెక్స్డ్ అరే ఆఫ్ ఇంటీజర్ నెంబర్స్ దట్ ఈస్ ఆల్రెడీ సార్టెడ్. అది మనం ఆల్రెడీ సార్టెడ్ అరే ఇచ్చింది మనకి. ఓకే, ఫైండ్ 2 నెంబర్స్ సచ్ దట్ దే యాడ్ అప్ టు ఏ స్పెసిఫిక్ టార్గెట్ నెంబర్. లెట్ దీస్ నెంబర్స్ బి నెంబర్స్ ఆఫ్ ఇండెక్స్ 1 అండ్ నెంబర్స్ ఆఫ్ ఇండెక్స్ 2. ఓకే, అండ్ ఇండెక్స్ 1 హ్యాస్ టు బి లెస్ దాన్ ఇండెక్స్ 2. ఓకే, సో అవి రెండు ఈక్వల్ ఉండొద్దు, ఒకటి పక్కాగా తక్కువ ఉండాలి. ఓకే, రిటర్న్ ద ఇండిసెస్ ఆఫ్ 2 నెంబర్స్ ఇండెక్స్ 1 అండ్ ఇండెక్స్ 2 యాడెడ్ బై 1 యాజ్ అన్ ఇంటీజర్. ఓకే, 1 బేస్డ్ ఇండెక్స్లోనే మనం సొల్యూషన్ రిటర్న్ చేయాలి. ద టెస్ట్స్ ఆర్ జనరేటెడ్ సచ్ దట్ ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్ యూ మస్ట్ such that there is an exactly one solution you may not use the same element twice. ఓకే, సో రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్ తోటి మనం టార్గెట్ సమ్ చేయాలి. ఒకటే నెంబర్ని డబల్ చేసి టార్గెట్ చేయొద్దు. ఓకే, సో అది సో దీంట్లో ఇంతకుముందు సేమ్ ఎగ్జాంపుల్సే మనం ఇంతకుముందు చూసిన ఎగ్జాంపుల్స్ అవే అనుకుంటా. సో 2 + 7 9 అయింది కాబట్టి 1, 2 ఇక్కడ 1 బేస్డ్ ఇండెక్సింగ్లో ఇచ్చిండు. సో 2 + 4 6 అయింది కాబట్టి 1, 3 అయింది. అండ్ -1 0 -1 అయింది కాబట్టి 1, 2 ఇచ్చింది. ఓకే, సో స్పెషల్ కండిషన్ ఇక్కడ యాడ్ అయింది ఏంటి? అరే ఆల్రెడీ సార్టెడ్ ఉంది. ఓకే, కన్స్ట్రెయింట్స్ చూడండి, కన్స్ట్రెయింట్స్ 3 × 10⁴. ఓకే, సో దీంట్లో ఎన్ స్క్వేర్ రాస్తే వర్కౌట్ అవుతుందా? ఎన్ స్క్వేర్ రాస్తే వర్కౌట్ కాదు, ఎందుకంటే 3 × 3 ఎంత? 9. 9 × 10⁸. 9 × 10⁸ అనేది కొంచెం ఎక్కువ 10⁸ కన్నా. సో మోస్ట్ ప్రాబబ్లీ అది వర్కౌట్ కాదు, క్లోజ్ టు 10⁹ కాబట్టి. బట్
నెంబర్స్ ఆల్రెడీ నాన్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి దీన్ని ఏదో రకంగా మనం అడ్వాంటేజ్ తీసుకొని ఇంకొక కొత్త టైప్ ఆఫ్ సొల్యూషన్ డెవలప్ చేయాలి. అండ్ దేర్ ఓన్లీ ఎగ్జిస్ట్ వన్ సొల్యూషన్, మల్టిపుల్ పాసిబిలిటీస్ ఉండవు మనకి. ఓకే, సో ఇది మనకి ఇచ్చింది. ఓకే, ఇంతకుముందు చూసిన ఎగ్జాంపులే తీసుకుందాం మనం. ఏది 162, ఇది 162 10 3 1 -9. 162 10 3 1 -9 అండ్ టార్గెట్ ఈస్ 5. బట్ అరే సార్టెడ్ ఉంది కాబట్టి అరేని సార్ట్ చేద్దాం. అన్నిటికన్నా చిన్న ఎలిమెంట్ ఏంటి? -9. 2 1s ఉన్నాయి, ఒక 2 ఉంది, 3 ఉంది, 6 ఉంది, 10 ఉంది. ఓకే, ఇది మన అరే. ఓకే, ఇది మన అరే. సో మనం ఇంతసేపు ఏం చేసినాం? ఎన్లో ఎన్ స్క్వేర్లో సాల్వ్ చేసినాం, ఎన్లో సాల్వ్ చేసినాం, అండ్ ఎన్ లాగ్ ఎన్లో సాల్వ్ చేసినాం. మనం వాడింది ఏంటి? ఒక స్పేస్ వాడినాం. ఓకే, స్పేస్ కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ ఎన్లో సాల్వ్ చేసినాం మనం ప్రాబ్లం. ఓకే, మనం టైం కాంప్లెక్సిటీ ఆఫ్ లాగ్ ఎన్లోకి తీసుకురావచ్చా? తీసుకురాలేం ఆబ్వియస్లీ, ఎందుకంటే మనకు ఒక అరే ఇచ్చిండు, అరేలో 2 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం పక్కాక అరే మొత్తం అయితే చూడాలి కదా, దాంట్లో ఉన్న ప్రతి నెంబర్ మనం చూడాల్సింది అట్లీస్ట్ వన్స్. కాబట్టి నీ టైం అనేది ఓ ఆఫ్ ఎన్ కన్నా మాత్రం నువ్వు తక్కువ చేయలేవు. ఓకే, సో అది సింపుల్, దాంట్లో పెద్ద లాజిక్ ఏం లేదు. ఓకే, సో మనం తక్కువ చేయగలిగింది ఏంటి? ఇంకా స్పేస్ మాత్రమే. సో స్పేస్ని మనం లాగిన్లో కన్నా ఓ ఆఫ్ 1లో కన్నా చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లోకి తీసుకొని రావాలి, అప్పుడు మనం ఇంకొంచెం ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ రాసినట్టు అవుతుంది. ఓకే, సో మనకున్న అడ్వాంటేజ్ ఏంటి? అరే ఆల్రెడీ సార్ట్ అయింది, దీన్ని ఎట్లా వాడాలో మనం ఆలోచించాలి. ఓకే, సో ఫస్ట్ మన టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఓకే, మనం ఏం చేస్తామంటే ఈ అప్రోచ్లో 2 పాయింటర్స్ వాడతాం. 2 పాయింటర్స్. సో ఈ టెక్నిక్ అనేది చాలా వైడ్లీ యూస్డ్, ఈ టెక్నిక్ రావాలి పక్కాగా. ఇంకా ఇదే ప్రాబ్లం కాదు, ఇంకా చాలా ప్రాబ్లంలో ఈ ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే, సో ఇది 2 పాయింటర్ అప్రోచ్ అనమాట. మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక పాయింటర్ని ఇక్కడ, ఇంకో పాయింటర్ని ఇక్కడ. ఓకే, ఈ 2 పాయింటర్స్ మనం పెట్టుకుంటాం, ఒక ఐ పాయింటర్, ఒక లెఫ్ట్ పాయింటర్, ఇంకొక రైట్ పాయింటర్ అనుకోండి, సింపుల్. ఓకే, ఒకటి లెఫ్ట్కి ఉంటే ఒకటి రైట్కి ఉంటుంది. ఇటు కార్నర్కి ఇంకా ఇటు కార్నర్కి, స్టార్టింగ్లో ఇంకా ఎండింగ్లో 2 పాయింటర్స్ స్టార్ట్ అవుతాయి. మనం ఏం చేస్తామంటే ఈ నెంబరా ఇవి 2 యాడ్ చేస్తాం. సో మన నమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ నమ్స్ ఆఫ్ ఆర్, ఇవి 2 యాడ్ చేస్తాం. అండ్ ఇవి 2 టార్గెట్కి ఈక్వల్ ఉన్నాయో లేదో చెక్ చేస్తాం. ఓకే, బట్ ఒకవేళ ఈక్వల్ ఉంటే సూపర్, మనం అప్పుడే ఎల్ ఇంకా ఆర్ రిటర్న్ చేసేయచ్చు ఒక అరేలో పెట్టి. బట్ ఒకవేళ కాకపోతే ఏంటి? ఈక్వల్ కాకపోతే మనకి 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి ఏంటి? ఈ సమ్ ఎస్ అనుకోండి. ఓకే, ఈ సమ్ అనేది ఎస్ టార్గెట్ కన్నా ఎక్కువ ఉండాలి, 1 పాసిబిలిటీ. సెకండ్ పాసిబిలిటీ ఏంటి? ఈ సమ్ టార్గెట్ కన్నా తక్కువ అని ఉండాలి. ఓకే, ఇది సెకండ్ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ ఎగ్జాక్ట్ ఈక్వల్ అయితే ఆల్రెడీ మనకు సొల్యూషన్ దొరికింది కాబట్టి. సో మిగిలిన పాసిబిలిటీస్ ఎక్కువ ఆర్ తక్కువ. సో ఇప్పుడు -9 ఇంకా 10 యొక్క వాల్యూ చూడండి. ఓకే, -9 ఇంకా 10 యొక్క వాల్యూ ఎంత? 1. ఓకే, 1 అనేది టార్గెట్ కన్నా తక్కువ ఉంది.
సో 1 అనేది టార్గెట్ కన్నా తక్కువ ఉందంటే మనం ఈ సమ్ ఎస్ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూని పెంచాలి కదా, అప్పుడే మనం టార్గెట్కి రీచ్ అవుతాం. సో టార్గెట్ దగ్గరికి వెళ్తాం, మనం టార్గెట్ దగ్గరికి వెళ్ళాలని దానికోసం మనం ప్రయత్నించాలి. ఓకే, సో ఎస్ వాల్యూ చేంజ్ చేయాలంటే మనం ఏం చేయాలి, మనం ఏవైతే 2 నెంబర్స్ కన్సిడర్ చేసినామో ఇప్పుడు ఆ 2 నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ని చేంజ్ చేయాలి, అప్పుడే ఎస్ వాల్యూ చేంజ్ అవుతుంది. ఓకే, సో 2 నెంబర్స్ని చేంజ్ చేయాలి అండ్ ఎస్ వాల్యూ పెరగాలి. సో ఎస్ వాల్యూ పెరగాలంటే ఆల్రెడీ మన దగ్గర ఒక పెద్ద నెంబర్ ఉంది, ఒక చిన్న నెంబర్ ఉంది. నువ్వు పెద్ద నెంబర్ని ఇంకా పెద్ద చేస్తావా, చిన్న నెంబర్ని పెద్ద చేయడానికి ట్రై చేస్తావా? చిన్న నెంబర్ని పెద్ద చేయడానికి ట్రై చేస్తాం ఆబ్వియస్లీ. ఓకే, ఎందుకంటే ఒక పెద్ద నెంబర్కి చిన్న నెంబర్ యాడ్ చేసినా మనకి సమ్ము రావట్లేదు అంటే అసలు ఈ చిన్న నెంబర్ అనేది మనకి యూజే లేదు దీంతో. ఇంకా ఏ ఫ్యూచర్లో ఏ నెంబర్ తోటి మనకు ఈ నెంబర్ యాడ్ చేసినా మన సమ్ము రాదు. ఓకే, కాబట్టి దీన్ని వదిలేస్తాం కంప్లీట్గా. ఓకే, చిన్న నెంబర్ని పెద్ద చేస్తాం. అండ్ చిన్న నెంబర్ని పెద్ద చేస్తామంటే మన లెఫ్ట్ పాయింటర్ని ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాం. ఓకే, మళ్ళీ చెక్ చేస్తే ఏమొస్తుంది, 1 + 10 11. 11 అనేది 5 కన్నా ఎక్కువ ఉంది. 5 కన్నా ఎక్కువ ఉందంటే మన ఎస్ వాల్యూ టార్గెట్ కన్నా ఎక్కువైపోయింది. టార్గెట్ కన్నా ఎక్కువైనప్పుడు మనం ఏం చేస్తాం, ఎస్ఎన్ తగ్గిద్దామని ట్రై చేస్తాం. సో తగ్గియాలంటే ఏం చేస్తాం, ఆల్రెడీ -9 వర్కౌట్ కాదు అనుకున్నాం కాబట్టి ఇప్పుడు తగ్గించాల్సి అంటే 10నే తగ్గియాలి, 1ని తగ్గియలేం. కాబట్టి 6 పాయింటర్ని లెఫ్ట్కి మూవ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు 1 ఇంకా 6 యాడ్ చేద్దాం, ఎంత 7 వస్తుంది. సో 7 అనేది 5 కన్నా ఎక్కువ. 7 అనేది 5 కన్నా ఎక్కువ అంటే మనం ఇంకా పెద్దగా వస్తుంది. సో పెద్ద నెంబర్ని తగ్గించాలి మనకున్న నెంబర్స్లో. మళ్ళీ 6ని మూవ్ చేద్దాం ఇటు, కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. 1 ఇంకా 3 4. 4 అనేది 5 కన్నా తక్కువ ఉంది. 5 కన్నా తక్కువ ఉందంటే మనం ఎస్ని పెంచాలి, మన సమ్ముని పెంచాలి. సమ్ముని పెంచాలంటే చిన్న నెంబర్ని పెంచుతాం, ఇక్కడికి తీసుకొద్దాం లెఫ్ట్కి. బట్ ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ 1 ఉంది, మళ్ళీ అదే వస్తుంది వాల్యూ. సో మళ్ళీ పెంచాల్సిందే, కాబట్టి ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, 2 + 3 చేస్తే 5 వస్తుంది. ఈక్వల్ వచ్చేసింది, ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ ఈక్వల్ వచ్చేసింది. ఇంకా పెంచడం తగ్గించడం ఏం చేయడం అవసరం లేదు, డైరెక్ట్ ఎల్ ఇంకా ఆర్ని ఒక అరేలో స్టోర్ చేసి రిటర్న్ చేసేస్తే అయిపోతుంది. సో ఇది మన సొల్యూషన్. ఓకే, మనం ఏం చేస్తున్నామంటే బేసికల్లీ 2 పాయింటర్స్ని ఇక్కడ పెట్టుకొని అటొకటి ఇటొకటి పెట్టుకొని ఇలా మన సొల్యూషన్ ఇక్కడ ఉందనుకోండి, మన ఎక్స్ ఇంకా వై ఇక్కడ ఎక్కడనో ఉందనుకోండి. సో మీరు ఏ విధంగానైనా ఉండని ఈ ఏరియాలో నెంబర్స్. ఓకే, ఈ నెంబర్స్ అనేది ఏ విధంగానైనా ఉండని, కానీ లాస్ట్కి మన సొల్యూషన్ ఇక్కడ నుంచి ఈ ఎల్ పాయింటర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అండ్ మన ఆర్ పాయింటర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి తీరుతుంది. ఓకే, సో ఇది మన లాజిక్. ఇట్లా చేస్తే మనం ఏం చేస్తున్నాం, ఈ అరే మొత్తాన్ని ఎన్నిసార్లు ట్రావర్స్ చేస్తున్నాం, అరే మొత్తాన్ని O(n) ఒకటేసారిగా ట్రావర్స్ చేసేది. ఒక పాయింటర్ ఇట్లా వస్తుంది, ఒక పాయింటర్ ఇట్లా వస్తుంది. మనం డబల్ టైం ఏం చూడట్లేదు ఈచ్ నెంబర్ని, O(n)లోనే చూస్తున్నాం. ప్లస్ ఏమన్నా డేటా స్టోర్ చేసుకుంటున్నామా, మనం డేటా స్టోర్ కూడా చేయట్లేదు. కాబట్టి టైం కాంప్లెక్సిటీ O(n) అయింది అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ O(1) అయింది. 0 డేటా, మనం డేటా స్టోరేజ్ చేయట్లేదు. సో ఈ 2 పాయింటర్ అప్రోచ్ తోటి, ఓకే, ఈ 2 పాయింటర్ అప్రోచ్ తోటి మనం టైం కాంప్లెక్సిటీని O(n) చేసినాం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ O(1) వరకు తీసుకొచ్చినాం. సో ఇది ఎందుకు పాసిబుల్ అయింది, ఎందుకంటే మన యారే సార్టెడ్ ఉంది కాబట్టి ఇది పాసిబుల్ అయింది. ఓకే, సో ఆ సార్టెడ్ నేచర్ని మనం అడ్వాంటేజ్ తీసుకొని మన అప్రోచ్ని చేంజ్ చేసినాం. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లం యొక్క ఈ అప్రోచ్ యొక్క లాజిక్. సో దీని సూడో కోడ్ రాద్దాం. సో సూడో కోడ్లో ఏముంటుంది, ఒక లెఫ్ట్ ఉంటుంది, మన లెఫ్ట్ పాయింటర్ అండ్ మన రైట్ పాయింటర్.
మనం వైల్ లెఫ్ట్ ఈజ్ మన లెఫ్ట్ ఈజ్ లెస్ దాన్ రైట్. ఓకే, లెస్ దాన్ ఈక్వల్ టు కాదు, లెస్ దాన్ రైటే. ఓకే, ఎందుకంటే మన లెఫ్ట్ పాయింటర్ ఇంకా రైట్ పాయింటర్ ఎప్పుడు ఈక్వల్ కాలేవు. ఈక్వల్ అయింది అంటే అర్థం ఏంటి, మనం ఒకటే నెంబర్ని డబల్ కౌంట్ చేస్తున్నాం. సో అది రాంగ్, అది మనం అట్లా చేయొద్దు అని చెప్పిండు వాడు మన క్వశ్చన్లో. కాబట్టి లెఫ్ట్ ఇంకా రైట్ 2 డిఫరెంట్ పొజిషన్స్లోనే ఉండాలి, అండ్ లెఫ్ట్ సైడే ఉండాలి, రైట్ సైడే ఉండాలి. అంతవరకు మనం ఈ లూప్ రిపీట్ చేయాలి. కాబట్టి ఈ వైల్ లెఫ్ట్ ఈజ్ లెస్ దాన్ రైట్. ఓకే, మనం ఏం చేస్తున్నాం, ఒక సమ్ తీసుకొని మన నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ప్లస్ నమ్స్ ఆఫ్ రైట్. ఓకే, ఈ రెండింటి సమ్ తీసుకుంటున్నాం. ఒకవేళ సమ్ అనేది టార్గెట్ కన్నా తక్కువ అయిందంటే మనం ఏం చేయాలి, సమ్ అనేది టార్గెట్ కన్నా తక్కువ అయింది అంటే చిన్న నెంబర్ని పెద్దగా చేస్తే సమ్ పెరుగుద్ది. కాబట్టి చిన్న నెంబర్ ఏంటి, లెఫ్ట్లో ఉంటుంది. కాబట్టి లెఫ్ట్ని ఇంక్రిమెంట్ చేద్దాం. ఓకే, ఒకవేళ ఎల్సిఫ్ సమ్ టార్గెట్ కన్నా ఎక్కువైంది, టార్గెట్ కన్నా ఎక్కువైందంటే పెద్దగా ఉంది సమ్, కాబట్టి పెద్ద నెంబర్ని చిన్నగా చేయాలి. కాబట్టి రైట్ని మైనస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఎల్స్ కండిషన్ ఏంటి, అది పెద్దగా కాలేదు చిన్నగా కాలేదు అంటే ఈక్వల్ అయ్యి కదా అయ్యేది. కాబట్టి ఎల్స్లో మనం మన టెంపరరీ అరేలో ఆ లెఫ్ట్ మనం 1 బేస్డ్ ఇండెక్సింగ్లో రిటర్న్ చేయాలి. కాబట్టి 1 బేస్డ్ +1 యాడ్ చేసి టెంప్లో స్టోర్ చేసి ఇక్కడ బ్రేక్ చేస్తున్నాం. మనకు ఆల్రెడీ సొల్యూషన్ దొరికింది. ఓకే, ఇది ఎల్స్ కండిషన్. ఓకే, వైల్ లూప్ క్లోజ్ చేద్దాం. ఓకే, వైల్ లూప్ క్లోజ్ చేసిన తర్వాత లాస్ట్కి మన టెంపో రిటర్న్ చేస్తాం. సో ఇది ప్రాబ్లం యొక్క సూడో కోడ్. దీన్ని కోడ్ చేద్దాం, దీన్ని కోడ్ చేసి సబ్మిట్ చేద్దాం. సో మనకు కావాల్సింది ఏంటి, 2 పాయింటర్స్. ఒకటి లెఫ్ట్ ఎప్పుడు ఫస్ట్ 0లో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ r అనేది n-1 లాస్ట్కి స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ n అనేది మన నెంబర్స్ అరే యొక్క సైజ్. ఓకే, మనం ఏం చేయాలంటే l ఈజ్ లెస్ దాన్ r అయినంత వరకు మన సమ్ ఎస్ అనేది తీసుకుందాం. ఎస్ ఈక్వల్స్ టు నమ్స్ కాదు, నంబర్స్ ఆఫ్ ఎల్, నంబర్స్ ఆఫ్ ఆర్ సమ్ చేద్దాం. ఒకవేళ ఎస్ అనేది మన టార్గెట్ కన్నా తక్కువ అయితే మనం ఏం చేయాలి, తక్కువైంది కాబట్టి చిన్న నెంబర్ని పెంచాలి. l+1 చేస్తున్నాం. ఎల్సిఫ్ S is greater than R, greater than target అయితే R మైనస్ చేస్తున్నాం. లేదంటే మన టెంప్ అరేలోకి l+1 ఇంకా r+1 అసైన్ చేసి బ్రేక్ చేస్తున్నాం లూప్. ఇక్కడనే లూప్ అయిపోయిన తర్వాత రిటర్న్ టెంప్ చేస్తున్నాం, అండ్ టెంప్ వాడుకున్నాం కాబట్టి టెంప్ అరే ఇక్కడ ఒకటి డిక్లేర్ చేద్దాం, అండ్ ఎంటీ అరే ఉన్నా పర్లేదు. ఓకే, సో ఇది లాజిక్. రన్ చేద్దాం, అండ్ రన్ చేసి చూడొచ్చు అన్ని టెస్ట్ కేసెస్ ఇప్పుడు పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. అండ్ మనం ఇంకోటి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఈ కండిషన్ పెట్టకపోయినా ఇది వర్కౌట్ అవుతుంది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఇన్ఫైనైట్ లూప్ పెట్టినా అది ఏదో పాయింట్లో సొల్యూషన్ దొరకబడుతుంది కాబట్టి ఇక్కడ బ్రేక్ చేస్తుంది.
ఓకే. సో ఇప్పుడు కూడా వర్కౌట్ అయింది అండ్ మనం ఇట్లనే సబ్మిట్ కూడా చేయొచ్చు. ఓకే, అండ్ సొల్యూషన్ యాక్సెప్ట్ అయిపోయింది. ఓకే, ఇట్ బీట్స్ 100%, సూపర్ ఆప్టిమైజ్ సొల్యూషన్ రాసేసినాం మనం. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లం యొక్క కోడ్. సో ఈరోజు మనం ఫైనల్గా మనం అనుకున్న 2 ప్రాబ్లమ్స్ ఇంకా 3 డిఫరెంట్ అప్రోచెస్. ఆ బ్రూట్ ఫోర్స్ ఎట్లయినా అది పెద్ద అప్రోచ్ కాదు కాబట్టి ఓకే, 2 డిఫరెంట్ అప్రోచెస్, 2 నైస్ అప్రోచెస్ మనం డిస్కస్ చేసినాం. ఓకే, సో ఇది ఈరోజు ఈ వీడియో. ఇట్లనే ఇంకొన్ని మంచి యారేస్ ప్రాబ్లమ్స్, మంచి టైప్ ఆఫ్ టెక్నిక్స్ కవర్ చేయడానికి ఇంకొన్ని వీడియోస్ చేస్తా. మీరు కూడా కమెంట్ చేయండి మీకు ఏ అరేస్ ప్రాబ్లంలో కొంచెం డిఫికల్టీ అనిపించింది అంటే నేను ఆ అరేస్ ప్రాబ్లం మీద ఒక వీడియో చేస్తా. సో అది వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అండ్ మన సిరీస్లో పార్ట్ అయిపోద్ది, మీకు కూడా హెల్ప్ అవుతుంది ఆబ్వియస్లీ. సో ఇది ఈరోజు మనం చేసింది అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయాలి. ఓకే, మా పేజ్ని ఇంకా వచ్చే వీడియోస్ని ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ మిస్ కావద్దు అనుకుంటే పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో పేజ్ని ఫాలో చేయండి. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ డిఎస్ఏ నేర్చుకుందాం అని అనుకుంటే ఎవరైనా వాళ్ళకి ఈ ప్లేలిస్ట్ని షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. ఓకే, సో ఇంత డీటెయిల్డ్గా మంచిగా మీకు కష్టం ఎక్కడ దొరకడం. సో చేస్తున్నా కాబట్టి మీరు యూజ్ చేసుకొని మీరు కూడా నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెనేషన్లో కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.